హాయ్ హలో నమస్తే. నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజుటి కరెంట్ అఫైర్స్ చూసే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలనుకుంటే కనుక మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చదువుకోండి. ఓకే, సో ఈరోజుటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైనా దొంగ దెబ్బ తీయడం జరిగింది మన భారతదేశాన్ని. ఈ విధంగా చూసుకుంటే తూర్పు లదాఖ్ ప్రాంతంలోని యూటీగా మార్చినటువంటి లదాఖ్లోని తూర్పు లదాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో గాల్వాన్ వ్యాలీలో భారత గస్తీ బృందం పైన చైనా సైనికులు ప్లాన్ ప్రకారము కర్రలు, రాళ్ళు, ఇనుప కడ్డీలతోటి దాడి చేయడంతో తెలుగువాడైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ప్రాంతానికి చెందినటువంటి తెలుగువారైన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గారితో పాటు దాదాపుగా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది. ఇక్కడ తూర్పు లదాఖ్ ప్రాంతంలోని గాల్వన్ వ్యాలీలో. సో తిరిగి ప్రతిదాడి చేసినటువంటి భారత సైన్యము వీరి యొక్క మరణానికి ప్రతీకారంగా ప్రతిదాడి చేసినటువంటి మన ఇండియన్ ఆర్మీ దాదాపుగా 45 మంది చైనా సైనికులను మట్టుపెట్టిందని చెప్పేసి సమాచారం ఉంది. అయితే 1975 తర్వాత 1970 తర్వాత అంటే 45 సంవత్సరాల తర్వాత ఇండియా చైనా బార్డర్లో మన దేశ సైనికులు చనిపోవడం గత 45 సంవత్సరాలలో ఇది మొదటిసారి. చివరిసారిగా 1975లో మన భారత సైనికులు ఈ యొక్క బార్డర్లో చనిపోవడం జరిగింది. సో ఈ గాల్వాన్ లోయ ఎక్కడుందో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు మ్యాప్ ఇచ్చాను చూడండి. ఇది ఆక్సాయ్ చిన్ అనమాట. చైనా ఆక్యుపై చేసినటువంటి ప్రాంతం. ఇది మన కాశ్మీర్లో అంటే లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆక్సాయ్ చిన్ని చైనా ఆక్యుపై చేసింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క లైన్, ఇది ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అనమాట. ఇది అంతర్జాతీయ సరిహద్దు రేఖ. ఇప్పుడు ఇక్కడ మీకు డార్క్గా కనిపిస్తున్నటువంటి ఈ లైన్ ఉంది చూసారా, ఇది వచ్చేసి LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో వాస్తవాధీన రేఖ అని చెప్పేసి దీన్ని అంటారు. ఇక్కడ ఈ రౌండప్ చేసినటువంటి ప్రాంతమే గాల్వాన్ ప్రాంతము. ఈ ప్రాంతంలోనే మన భారత సైన్యం పైన, మన భారత గస్తీ బృందం పైన చైనా సైనికులు చాలా కిరాతకంగా ప్లాన్ ప్రకారం దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది చూసారా, ఇది డిస్ప్యూట్ ఏరియా అనమాట. అంటే మన ఇండియాకు చైనాకు ఈ సరిహద్దు ప్రాంత వివాదాలు ఉన్నాయి కదా, సో ఆ ప్రాంతాలను ఇక్కడ ఈ యొక్క సింబల్ ద్వారా ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే మన భారత్ చైనా మధ్య, మన ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దు వివాదము 3 చోట్ల 3 ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉందన్నమాట. అవి ఎక్కడెక్కడ చూసుకుంటే ఫస్ట్ పశ్చిమ సెక్టార్, రెండవది మధ్య సెక్టార్, మూడవది తూర్పు సెక్టార్. ఈ పశ్చిమ సెక్టార్లో దీని యొక్క పొడవు ఎంత ఉంది, 1570 కిలోమీటర్ల పొడవుతోటి ఈ యొక్క పశ్చిమ సెక్టార్లో సరిహద్దు వివాదం అనేది ఉందన్నమాట. ఇది కారకోరం కనుమ వాయవ్య ప్రాంతం నుండి దెమ్చోక్ అనేటువంటి ప్రాంతం దాకా ఈ యొక్క పశ్చిమ సెక్టార్ అనేది విస్తరించిందనమాట. సో ఇది ఎక్కువగా లదాఖ్ సరిహద్దు ప్రాంతం అనమాట. 1570 కిలోమీటర్స్లో ఎక్కువగా లదాఖ్ యొక్క సరిహద్దు ప్రాంతం ఉంది. రెండవది మధ్య సెక్టార్. ఈ మధ్య సెక్టార్ ఇక్కడ దెమ్చోక్ నుండి నేపాల్ సరిహద్దు వరకు ఉన్నటువంటి ప్రాంతము ఈ మధ్య సెక్టార్ అనమాట. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దులతోటి ఉండడం జరిగింది. దీని పొడవెంత 545 కిలోమీటర్లు మధ్య సెక్టార్ది. నెక్స్ట్ తూర్పు సెక్టార్ దీని పొడవెంత 1325 కిలోమీటర్లు. ఇక్కడ మధ్యలో భూటాన్ దేశం కూడా వస్తుంది. సో దీన్ని మినహాయించగా ఉన్నటువంటి పొడవే 1325 కిలోమీటర్లు అనమాట. సిక్కిం నుండి మయన్మార్ సరిహద్దు వరకు ఇది వ్యాపించి ఉండడం జరిగింది. ఈ సెక్టార్లోనే ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ మొత్తం, ఆ యొక్క రాష్ట్రం మొత్తం కూడా తనదే అని చెప్పేసి చైనా వాదిస్తూ ఉంటుంది. అక్కడికి మన భారతదేశానికి చెందినటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఇతరత్ర నాయకులు కానీ ఎవరు వెళ్ళినా కూడా చైనా అనేది ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ ఇండియా మాత్రం ఇది నా దేశంలోని ప్రాంతం అని చెప్పేసి చెప్తుంది. నిజానికి ఇది మన ఇండియాలోని ప్రాంతమే. ఇక్కడ మీకు మ్యాప్ ఇచ్చాను చూడండి, ఎక్కడెక్కడ. ఇది వచ్చేసేసి వెస్టర్న్ సెక్టార్, మనం పశ్చిమ సెక్టార్ అనుకున్నాం కదా, ఇది ఆక్సాయ్ చిన్. ఏంటిది, చైనా ఆక్యుపై చేసినటువంటి మన భారతదేశం యొక్క ప్రాంతము. ఇది LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది సెంట్రల్ సెక్టార్, మధ్య సెక్టార్ అనమాట. ఇది 545 కిలోమీటర్లు, ఇది 1570 కిలోమీటర్లు. ఇక్కడ వచ్చేసి ఈస్టర్న్ సెక్టార్, తూర్పు సెక్టార్ అనమాట. ఏంది భూటాన్ని తీసేయగా ఉన్నటువంటి డిస్టెన్స్ 1325 కిలోమీటర్లు. సిక్కిం నుంచి ఈ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇక్కడే మిక్మోహన్ లైన్ కూడా ఉండడం జరిగింది. సో ఇవంతా కూడాను మన ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇంత సడన్గా ఉద్రిక్తతలు అనేటువంటి పెరగడానికి గల కారణాలు ఏంటి చూసుకుంటే, చైనాకు ధీటుగా సరిహద్దుల్లో ఇండియా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేయడం, దాంట్లో భాగంగా ఈ గాల్వాన్ లోయలోని దర్బాక్ షోయక్ లోయ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ దాకా రోడ్డు నిర్మాణాన్ని చేయడంతో చైనాకు కోపం అనేది రావడం జరిగింది. సో దీనివల్లనే ఈ యొక్క కోపం రావడంతో గాల్వాన్ లోయ వద్ద సైనిక పోస్టులు, మన భారతదేశానికి చెందినటువంటి సైనిక పోస్టులు, వంతెనలు ధ్వంసం చేసి భారత సైనికులతోటి ఘర్షణకు అనేది దిగడం జరిగింది. ఆక్రోషంతో, కోపంతో, నన్ను మించి ఇది ఎదుగుతుందా భారతదేశం అని చెప్పి కోపంతో ఆ చైనా ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా లదాఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా యూటీగా మోడీ గారి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కదా. సో లదాఖ్లో ఉన్నటువంటి కొంత భూభాగం తమదే అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలిలో చైనా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కరోనా వైరస్ వ్యాప్తిలో చైనాను దోషి చేయడానికి ప్రపంచ దేశాలతోటి, అంటే అమెరికా, ప్రపంచ దేశాలతోటి భారత్ తన చేతును కలపడానికి కూడా ఈ చైనా వ్యతిరేకిస్తూ ఆ విధంగా చేయకూడదనేటువంటి ఉద్దేశంతో హెచ్చరించడానికి, అంటే నన్ను దోషిగా, చైనాను దోషిగా నిలబెట్టడానికి మీరు చేసేటువంటి ఈ ప్రపంచ దేశాలు చేసేటువంటి ప్రయత్నాలకు ఇండియా సపోర్ట్ చేయకూడదు, అలా చేస్తే ఈ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరించడానికి కూడా ఈ విధంగా ఘర్షణకు దిగుతుంది. దీంతో పాటు వీటన్నింటితో పాటు నేపాల్ని కూడా మన భారతదేశంపైకి ఉసుగొలుపుతుంది. ఏ విషయంలో? కాలాపాని విషయంలో మన భారతదేశంపైకి నేపాల్ని కూడా చైనా ఉసుగొలపడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇండియా పైన ఈ యొక్క ప్రెషర్ని బిల్డప్ చేసి నా యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి చైనా యొక్క ప్లాన్ అనమాట. అయితే ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి. వీటన్నిటికీ కూడా మన భారతదేశం చాలా ధీటుగా సమాధానం చెబుతుంది. ఈ విధంగా చైనా ఏ విధంగా ప్రెషర్ చేసినా, ఇట్లాంటి విధ్వంసాలకు, ఇట్లాంటి దాడులకు పాల్పడినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా చైనాకు బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. అది సైనిక పరంగా, ఇంటర్నేషనల్ దౌత్యపరంగా రెండు విధాలుగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ భారత్ చైనా సరిహద్దుల్లో అనేక మంది సైనికులు వీరమరణం పొందినప్పటికీ కల్నల్ స్థాయి యొక్క అధికారి, అంటే ఈ ఆఫీసర్ గ్రేడ్ ఉన్నటువంటి కల్నల్ స్థాయి అధికారి మరణించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో దీనిపైన మన మోడీ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా దాడి చేద్దాం అనుకుంటుంది, ఎటువంటి ప్రెజర్ని చైనా పైన క్రియేట్ చేస్తుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా చైనాకు మన భారత ప్రభుత్వం బుద్ధి చెప్తుంది అనేటువంటి దానిలో ఎట్లాంటి సందేహం లేదు. ఓకే, నెక్స్ట్ తప్పుడు అఫిడవిట్లపై క్రిమినల్ విచారణ అనేది జరగబోతుందట. ఈ విధంగా చూసుకుంటే ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు తమ యొక్క అఫిడవిట్లో, ప్రమాణ పత్రాలలో నేర నేపథ్యము, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం కనుక ఇస్తే దానిపైన క్రిమినల్ విచారణ జరపాలని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పటి వరకు దీన్ని ఏంటంటే కోర్టులలో సవాల్ చేసేటువంటి వాళ్ళు, కానీ ఇది క్రిమినల్ నేరం కింద, క్రిమినల్ విచారణ కింద దీన్ని విచారణ జరపాలని చెప్పేసి మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరిగింది. సో దీనివల్ల వీళ్ళను కంట్రోల్ చేయవచ్చు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది అని చెప్పేసి మన యొక్క కేంద్ర ఎన్నికల సంఘం భావించి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. చూద్దాం ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో వీరి యొక్క ఈ యొక్క దాగుడు మూటలాటలో చూద్దాం. నెక్స్ట్ మానసిక వైకల్యం ఉన్నవారికి బీమా ఏంటి? క్యాప్షన్ ఎందుకు పెట్టాను చూసుకుంటే, మానసిక ఆరోగ్య చట్టం 2017లోని మానసిక ఆరోగ్య చట్టం 2017లోని సెక్షన్ 24 క్లాజ్ 1 సెక్షన్ 24 క్లాజ్ 1 ప్రకారము మానసిక వైకల్యం ఉన్నవారికి బీమా పాలసీలు జారీ చేయాలని నిర్దేశించారనమాట. సెక్షన్ 24 క్లాజ్ 1 ప్రకారం. అయినప్పటికీ ఒక్క బీమా సంస్థ కూడా ఇటువంటి పాలసీల్ని జారీ చేయడం లేదు, ఆ యొక్క రూల్ని పాటించడం లేదు. సో ఇది సమానత్వపు హక్కుకు వ్యతిరేకము. ఈ యొక్క మానసిక వైకల్యం ఉన్నటువంటి వాళ్లకు బీమాని కల్పించకపోవడం అనేది సమానత్వపు హక్కుకు వ్యతిరేకం అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేయడం జరిగిందనమాట. అయితే 2018 ఆగస్టు 16వ తారీఖు నాడు మానసిక వైకల్యం ఉన్నటువంటి వారిని బీమా పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఐఆర్డిఏ అంటే తెలుసు కదా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇది మార్గదర్శకాలని జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క బీమా సంస్థ కూడా వాటిని అమలు చేయలేదు. సో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి మరి కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును చెబుతుందో
చూద్దాం. నెక్స్ట్ తెలంగాణలో ఖేలో ఇండియా సెంటర్, తెలంగాణలో ఖేలో ఇండియా సెంటర్ రాబోతుంది. ఏ విధంగా క్రీడా వసతులు పెంపొందించే ఉద్దేశంతో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పథకం కింద 8 రాష్ట్రాలను ఎంపిక చేయగా అందులో కర్ణాటక, ఒరిస్సా, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, ఏఆర్పి అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎంఎన్పి అంటే మణిపూర్, ఎంజే అంటే మిజోరాం, ఎన్ఎల్ అంటే నాగాలాండ్, ఈ 7 రాష్ట్రాలతో పాటు 8వ రాష్ట్రంగా తెలంగాణ కూడా ఎంపిక అవ్వడం జరిగింది. దీంట్లో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి పథకం కింద. సో దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే రాష్ట్రంలో ఈ 8 రాష్ట్రాల్లో ఏదైనా స్టేడియాన్ని, అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏదైనా స్టేడియాన్ని ఎంచుకొని ఆ స్టేడియంలో ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా కల్పించడం ద్వారా వివిధ క్రీడల్లో వర్తమాన క్రీడాకారులను ఛాంపియన్లుగా తీర్చిదిద్దేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో చాలా మంచి పథకాన్ని ప్రారంభించారు. సో ఇందులో ఈ యొక్క పథకంలో కేంద్ర రాష్ట్ర క్రీడా శాఖలు వీటి యొక్క నిర్వహణ, వసతి సౌకర్యాల బాధ్యతను చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ నిన్న ఏపీ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కీ పాయింట్స్ని మీకు ఇక్కడ ఇచ్చాను. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో చూసుకుంటే రాష్ట్రం యొక్క బడ్జెట్ 2020-21 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ ఎంత కోట్లలో, ఎంత 2,24,789.18 కోట్ల బడ్జెట్ని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ వ్యయం వచ్చేసి 1,80,392.64 కోట్లు కాగా మూలధన వ్యయం 44,396 కోట్లు. సో మూలధన వ్యయం అంటే తెలుసు కదా, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. తర్వాత రెవెన్యూ ఆదాయం ఎంత? 1,61,958.50 కోట్ల రూపాయలు. రెవెన్యూ ఆదాయం వచ్చేసి 1,61,958.50 కోట్లు. ఇందులో కేంద్ర పన్నులో వాటా ఎంత వస్తుంది అని చూసుకుంటే ఆదాయంలో 32,237.68 కోట్లు. దీనిలో కేంద్రం యొక్క గ్రాంట్లు ఎంత? 53,175.41 కోట్లు. అయితే రెవెన్యూలో అయితే ఎంత చెప్తున్నారు? 18,434.14 కోట్లు. మరి ద్రవ్యలోటు 48,295.58 కోట్లు. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటాను మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మిగతా వాటిల్లో ఒక్కొక్క సెక్టార్కి ఎంత కేటాయించారనేది కూడా మనం చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిపాదనల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది చూసుకుంటే రైతు భరోసా, పిఎం కిసాన్ పథకానికి ఎంత? 6,885 కోట్లు. ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్ల రూపాయలు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం, వ్యవసాయంలో విద్యుత్ సబ్సిడీ కోసం 4,450 కోట్లు. వ్యవసాయ ఉపాధి హామీ పథకానికి 6,270 కోట్లు. తర్వాత శీతలీకరణ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా, అవి గోదాముల నిర్మాణానికి 200 కోట్లు. రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేఎస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా కొన్ని రోజులుగా, ఆ ఆర్బీకేఎస్కి 100 కోట్ల రూపాయలు. తర్వాత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 500 కోట్లు. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్కి ఎంత? 50.36 కోట్లు. తర్వాత వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాలలకు 65 కోట్లు. తర్వాత వైఎస్ఆర్ వడ్డీ లేని పంట రుణాలకు 1,100 కోట్లు. అయితే ఎవరైనా దురదృష్టవశాత్తు మనిషి అంటే రైతులు కనుక మరణిస్తే ఆ మరణించినటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వడం కోసం 20 కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషియా రూపంలో పక్కన కేటాయించడం జరిగింది. తర్వాత ఏపీ అగ్రి మిషన్కి 2.61 కోట్లు. తర్వాత రాయితీపై విత్తన సరఫరాకు 200 కోట్ల రూపాయలు. వ్యవసాయ యాంత్రీకరణకు 207.83 కోట్లు. సమీకృత వ్యవసాయ విధానానికి 141.73 కోట్లు. తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానానికి 225.51 కోట్లు. ప్రకృతి విపత్తుల సహాయ నిధికి 2,000 కోట్లు. తర్వాత సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్కి 150.98 కోట్లు. తర్వాత సూక్ష్మ సేద్య పథకానికి 411.95 కోట్లు.
ఆయిల్ పామ్ తోటల ఆ యొక్క తోటలను సాగు చేసేటువంటి ప్రోత్సాహకానికి 44.70 కోట్లు, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకానికి 50 కోట్లు, తర్వాత పశు వైద్యశాలల మందుల సరఫరాకు 56.74 కోట్లు, పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేయడానికి 50 కోట్ల రూపాయలు, దూడల సంరక్షణ పథకానికి 5 కోట్ల రూపాయలు, పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు 25 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం రంగాల వారీగా చూసుకుంటే సంక్షేమ రంగానికి అంటే మానవ వనరుల అభివృద్ధిలో వెనుకబడ్డటువంటి సామాజిక వర్గాల యొక్క అవసరాలు తీర్చేటువంటి సంక్షేమ రంగానికి ఇక్కడ నిధుల్ని కేటాయించడం కూడా జరిగిందనమాట. సో దీనిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు ఎంత, పెన్షన్కి 16,000 కోట్ల రూపాయలు, తర్వాత వైఎస్ఆర్ మత్స్యకార భరోసాకి 109.75 కోట్లు, జగనన్న తోడు పథకానికి 100 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూత పథకానికి 3,000 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెనకు 2,000 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ కాపు నేస్తంకి 350 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి 275 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి 196 కోట్ల రూపాయలు, జెరూసలేం సందర్శనకు 5 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి 247.4 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెన పథకానికి 3,009 కోట్ల రూపాయలు, అత్యంత మంచి పథకమైనటువంటి అమ్మ ఒడి పథకానికి 6,000 కోట్ల రూపాయలు, తర్వాత వైఎస్ఆర్ ఆసరా పథకానికి 6,300 కోట్ల రూపాయల్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇమాములకు, మౌజన్లకు, పురోహితులకు, బ్రాహ్మణులకు ప్రోత్సాహకం కింద ఇచ్చేటువంటిది దాని కింద కేటాయించారు 50 కోట్ల రూపాయలు. తర్వాత లా నేస్తం అనేటువంటి పథకానికి 12.75 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మీకు డేటా అంతా గుర్తుంచుకోవాలని కాదు, దీనిలో కొన్ని ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క సంక్షేమ రంగంలో తర్వాత సమాజంలో చాలా ప్రభావవంతంగా పనిచేసేటువంటి కొన్ని పథకాలు ఉంటాయి కదా. సో వాటికి వచ్చినటువంటి కేటాయింపులను మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉంది, ఇది ఇంపార్టెంట్, వైఎస్ఆర్ ఆసరా ఇది ఇంపార్టెంట్, అమ్మ ఒడి పథకం ఇది ఇంపార్టెంట్. సో ఇట్లాంటి కీ పథకాలు ఉంటాయి కదా, వీటిని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలని కాదు, మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి ఆ స్కీమ్స్ యొక్క క్వశ్చన్స్ని మీరు గమనించండి. వాటికి ఎంత కేటాయింపులు చేశారనేటువంటి క్వశ్చన్స్ కొన్ని వస్తుంటాయి కదా. సో వాటిని కనుక మీరు గమనిస్తే అందులో ఇంపార్టెంట్ పథకాలకు బడ్జెట్లో ఎంత కేటాయించారు అనేటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం దీన్ని చూసుకోవడం ఎందుకోసం అంటే ఒక్క మార్క్ అయినా కూడా మన యొక్క జాబ్ని, మన యొక్క ఫ్యూచర్ని, మన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి చదువు విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ శాఖల యొక్క బడ్జెట్ కూడా అందులో ఎంత వచ్చారో 29,159.97 కోట్లు, 29,159.97 కోట్లు దేనికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించినటువంటి మొత్తం రూపాయలు 29,159.97 కోట్లు. దీనిలో ప్రధాన కేటాయింపులు చూసుకుంటే వ్యవసాయ శాఖకు 15,399 కోట్ల రూపాయలు, ఉద్యానవన శాఖకు 653.2 కోట్ల రూపాయలు, పట్టు పరిశ్రమ శాఖకు 92.18 కోట్ల రూపాయలు, పశు సంవర్ధక శాఖకు 980.48 కోట్ల రూపాయలు, మత్స్య శాఖకు 299.63 కోట్ల రూపాయలు, సహకార శాఖకు 248.38 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలకు, విశ్వవిద్యాలయాలకు కూడా వ్యవసాయ రంగానికి చేదోడు వాదోడుగా నిలిచేటువంటి పరిశోధనలు చేసేటువంటి R&D చేసేటువంటి విశ్వవిద్యాలయాలకు కూడా కేటాయింపులు చేయడం జరిగింది. దానిలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 402 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి 88.60 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.73 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో ఇది అగ్రికల్చర్ సెక్టార్కి కేటాయించినటువంటి అమౌంట్ అన్నమాట. మరి విద్యారంగానికి ఏ విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రతిభా స్కాలర్షిప్స్కి 10.54 కోట్ల రూపాయలు, తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్య కోసం 55.15 కోట్ల రూపాయలు, మాధ్యమ శిక్షా అభియాన్కి 242.50 కోట్ల రూపాయలు, టీచింగ్ గ్రాంట్స్కి 13,124 కోట్ల రూపాయలు, నాడు నేడు పథకానికి 3,000 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యకు 2,276.97 కోట్ల రూపాయలు, సమగ్ర శిక్ష అభియాన్కి 1,937.2 కోట్ల రూపాయలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసము
ఎంత 1633.65 కోట్ల రూపాయలు. జగనన్న గోరుముద్ద పథకానికి 974.86 కోట్ల రూపాయలు. తర్వాత సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి 856.64 కోట్ల రూపాయలు. ఇతర పథకాలకు 632.9 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అనమాట. జగనన్న విద్యా కానుకకు 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం పథకానికి ఎంత 55.15 కోట్ల రూపాయలు. జగనన్న విద్యా కానుక పథకానికి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. సో ఉన్నత విద్యకు, తర్వాత సమగ్ర శిక్షా అభియాన్కి, సర్వశిక్షా అభియాన్కి వాటికి ఎంత కేటాయించారు అనేది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జగనన్న గోరుముద్ద పథకానికి ఎంత 974.86 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో దీనిలో కొన్ని పథకాలు ఉన్నాయి. జగనన్న విద్యా కానుక అని, జగనన్న గోరుముద్ద అని, సమగ్ర శిక్షా అభియాన్ అని, సో ప్రతిభా స్కాలర్షిప్స్ అని, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా. ఇట్లాంటి వాటి యొక్క డేటా అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఐదేళ్లలో కేటాయింపులు ఏ విధంగా చేస్తున్నది, దాంతోపాటు వైద్య రంగానికి ఏ విధమైనటువంటి కేటాయింపులు జరుగుతున్నాయి ఈ 2020-21 బడ్జెట్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఎంత కేటాయించారు, ఇప్పుడు ఎంత కేటాయించారు అనేది ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారనమాట. ఇంతకుముందు గత సంవత్సరాలలో 6,300 చిల్లర, తర్వాత 6,100, 7,200 కోట్ల రూపాయలు, 7,400 కోట్ల రూపాయలు అట్లా కేటాయించారు. కానీ ఈసారి మాత్రం అతి ఎక్కువగా అంటే గత 5 సంవత్సరాలలోనే ఎక్కువ మొత్తంలో 11,419.47 కోట్ల రూపాయలని వైద్య రంగానికి కేటాయించినట్టుగా ఇక్కడ గ్రాఫ్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని మీరు గుర్తుంచుకోవాలి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఎంత 2,100 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఆశా వర్కర్ల వేతనం, ఇతర పథకాల నిర్వహణ కోసం కూడా ఈ యొక్క 2,294.74 కోట్లను కేటాయించడం జరిగింది. సో అధిక మొత్తంలో దీనికి, తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించారు. నెక్స్ట్ జాతీయ ఆరోగ్య మిషన్కి 1,808.3 కోట్ల రూపాయలని కూడా కేటాయించడం జరిగింది. సో నాడు నేడు పనులకు అంటే గతంలో ఏ విధంగా ఉంటే ఈరోజు ఏ విధంగా ఉన్నాయి మన యొక్క వైద్య రంగంలో ఇవన్నీ అని చెప్పేసి వాటికి కేటాయించిన మొత్తం ఎంత 1,528 కోట్ల రూపాయలు అనమాట. సో మీరు దీనిలో ఇదంతా అవసరం లేదు, కానీ ఈ రెండింటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఇంత కేటాయించారు అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు గత 5 సంవత్సరాలలో ఈ గ్రాఫ్ ఉంది కదా. సో ఈ గ్రాఫ్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకోసం అంటే 2016-17లో 6,300 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2017-18కి వచ్చేసరికి అది తగ్గిందనమాట. సో ఇక్కడ మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి గుర్తుంచుకోండి. కానీ గత 5 సంవత్సరాలలో చూసుకుంటే ఈసారి మాత్రమే 2020-21లో 11,419.47 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రంగాల వారీగా పన్నేతర ఆదాయం ఏ విధంగా వస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వానికి అని చూసుకుంటే కేంద్ర పన్నుల్లో మనకి ఎంత వాటా 32,237.68 కోట్ల రూపాయల వాటా మనకు కేంద్ర పన్నుల్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా పన్నేతర ఆదాయం ఎంత 5,866.6 కోట్ల రూపాయలు. పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఎంత 70,679.93 కోట్ల రూపాయలు. తర్వాత గ్రాంట్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయం 53,175.41 కోట్ల రూపాయలు. సో టోటల్గా వచ్చేటువంటి ఆదాయం ఎంత 1,61,959.8 కోట్ల రూపాయలు అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్ర పన్నుల బాటలో మనకి ఎంత వస్తుంది, పన్నేతర ఆదాయం ఎంత, పన్ను రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఎంత, గ్రాంట్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఎంత, మొత్తం ఆదాయం ఎంత. సో ఈ విధంగా సరే వాడు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి ఏ విధంగా కేటాయింపులు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో పారిశ్రామిక రాయితీలు 1,800 కోట్ల రూపాయలు అంటే 1,826.4 కోట్ల రూపాయలు. స్కిల్ డెవలప్మెంట్కి ఎంత ఇచ్చారు అనేది, ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి 632.79 కోట్ల రూపాయలు. తర్వాత ఓడరేవుల అభివృద్ధికి 63.82 కోట్ల రూపాయలు. ఐటీ సెక్టార్ కోసం 197.37 crore రూపీస్. తర్వాత కడప స్టీల్ ప్లాంట్ ఉంది కదా, దానికి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎంఎస్ఎంఈల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం 100 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్కి 180.77 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో వాటితో పాటు సాగునీటి పారుదల కోసము ఈ యొక్క పథకం మన యొక్క ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ కేటాయింపులు అనేది చేయడం జరిగింది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో పోలవరానికి అత్యంత కీలకమైనటువంటి పోలవరానికి 4,367.32 కోట్ల రూపాయలని
కేటాయించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా చూసుకోవాలి దానికి ఎంత కేటాయించారనేది. వీటితో పాటు ఇతరత్ర తుంగభద్ర బోర్డుకేమో 162.69 కోట్ల రూపాయల, తర్వాత గాలేరు నగరి సుజలా స్రవంతి పథకాన్ని యొక్క ప్రాజెక్టుకి 1173.80 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు గంగకి ఏమో 273.7 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ కేటాయించారు. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, పోలవరము, గాలేరు నగరి సుజలా స్రవంతి పథకము, తుంగభద్ర బోర్డు, తర్వాత నెక్స్ట్ ఇంకా న్యూస్లో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో వాటన్నింటి కూడా మనం గుర్తుంచుకోవాలి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇవన్నీ కూడాను ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ అనమాట. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో కీలకంగా అంటే ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ని మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు బైహార్ట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకోసం అంటే ఒక్క మార్క్ అయినా సరే మీకు ఈ డేటా అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇంత గుర్తుంచుకోవాలనిపిస్తుండొచ్చు, కానీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కనుక ఒకసారి గమనిస్తే అందులో వాళ్ళు ఎగ్జామినర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ని మనం ఒక్కసారి దాని యొక్క పల్స్ని పట్టుకోగలిగితే ఇందులో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాని ప్రకారము ఇందులో ఏ డేటా అనేది ఇంపార్టెంట్, ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం మీరు ఈ డేటాని గుర్తుంచుకుంటే చాలు. ఇదంతా కూడా మొత్తం కూడా బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, సో ఇదంతా కూడాను ఏపీ బడ్జెట్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ పన్ను వసూళ్ళు వీటి యొక్క క్షీణత 31% ఉందంట. పన్ను వసూళ్ళ యొక్క క్షీణత 31%. ఏంటో చూసుకుంటే 2019 ఆర్థిక సంవత్సరం జూన్ 15 వరకు 2019 ఆర్థిక సంవత్సరం జూన్ 15 వరకు అప్పుడు 1,99,750 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పన్ను వసూళ్లతోటి ఈ 2020 జూన్ 15 వరకు ఉన్నటువంటి పన్ను వసూళ్లను పోలిస్తే ఇప్పుడు ఎంత వచ్చాయి, 1,37,825 కోట్ల రూపాయలని పోల్చి చూస్తే ఈ యొక్క పన్ను వసూళ్ల యొక్క క్షీణత -31% ఉండడం జరిగింది. 31% పన్ను వసూలు అనేది క్షీణించాయన్నమాట. ఎందుకోసం అంటే ఒకటి కరోనా కారణం, రెండవది ముందస్తు పన్ను చెల్లింపులు కూడా 76% క్షీణించడమే ఈ యొక్క పన్ను వసూళ్ల యొక్క క్షీణతకు ప్రధానమైనటువంటి కారణాలని చెప్పేసి అధికారికంగా ఈ ప్రకటన అనేది రావడం జరిగిందనమాట. అయితే ఈ 2020-21 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి స్థూల పన్ను వసూళ్ల యొక్క లక్ష్యము 24.23 లక్షల కోట్లుగా మన ప్రభుత్వం నిర్ణయించుకోవడం, లక్ష్యం పెట్టుకోవడం, టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే 2019-20 సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఉంది కదా, ఆ సంవత్సరంలో లక్ష్యం ఎంత పెట్టుకున్నారు, టార్గెట్ 21.63 లక్షల కోట్లు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో పన్ను వసూళ్ల యొక్క టార్గెట్ ఎంత, 12% పెరగడం అనేది జరిగింది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ అయినటువంటి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి అంతర్జాతీయ పోటీతత్వ సూచి 2020లో 63 దేశాలలో మన ఇండియా 43వ స్థానంలో నిలవడం జరిగిందనమాట. అయితే దీర్ఘకాలిక ఉపాధి, కరెంటు ఖాతా బ్యాలెన్స్, హైటెక్ ఎగుమతులు, విదేశీ మారక నిల్వలు, రాజకీయ స్థిరత్వము, మొత్తం ఉత్పాదకత ఇవన్నీ కూడా ఏంటి మన మెరుగు కావడం వల్ల మన యొక్క భారతదేశం యొక్క ర్యాంక్ కూడా కొంచెం స్థిరంగా ఉండడం జరిగిందని చెప్పేసి IMD యొక్క నివేదికలో తెలవడం జరిగింది. అయితే మన ఇండియన్ ఎకానమీకి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తుందన్నమాట IMD. అదేంటో చూసుకుంటే 1989 సంవత్సరం నుంచి IMD ఇటువంటి సూచనలు ఇస్తుందన్నమాట. ఏంటి, అంతర్జాతీయ పోటీతత్వ సూచనల్ని 1989 నుంచి IMD ఇస్తూ ఉండగా మొదట్లో మన ఇండియా యొక్క ర్యాంకు 41గా ఉండే. అయితే 2017 సంవత్సరంకి వచ్చేసరికి అది 45కి, 2018లో 44కి, 2019కి వచ్చేసరికి 43 దగ్గరకు వచ్చి ఆగింది. సో ఈ సంవత్సరం కూడా 43వ స్థానంలోనే మన ఇండియా నిలవడం జరిగింది అంతర్జాతీయ పోటీతత్వ సూచి 2020లో. అయితే కరెన్సీ మారక రేటులో స్థిరత్వము, దాంతోపాటు వాస్తవ GDP వృద్ధి రేటు, పన్నులు, పోటీతత్వానికి సంబంధించినటువంటి చట్టాల రూపకల్పనలో ఈ యొక్క వీటిల్లో ఇండియా బలహీనంగా ఉండడంతో ఇండియా యొక్క ర్యాంక్ అనేది తగ్గడం అంటే అదే విధంగా ఉంది, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు అని చెప్పేసి చెప్తుంది. దీంతోపాటు మౌలిక వసతులపై, విద్యపైన తగినంత పెట్టుబడి అనేది లేకపోవడం వల్లనే ఇండియా యొక్క మెయిన్ బలహీనతలు అని చెప్పేసి IMD చెప్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్గా అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో మన భారతదేశం యొక్క ర్యాంక్ కూడా మెరుగవుతుందని చెప్పేసి IMD తన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 155 కంపెనీలు $22 బిలియన్ పెట్టుబడులు. ఏంటిది అనుకుంటున్నారా,
అమెరికా యొక్క ఆర్థిక వృద్ధికి, అమెరికా యొక్క ఎకానమీ వృద్ధికి 155 భారతీయ మూలాలు ఉన్నటువంటి కంపెనీలు $22 బిలియన్ పెట్టుబడి పెట్టి 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించాయని చెప్పేసి అమెరికా నేల భారతీయ మూలాలు 2020 పేరిట మన భారతదేశ పరిశ్రమల సమాఖ్య CII ఒక సర్వే వచ్చినటువంటి నివేదికలో చెప్పడం జరిగిందనమాట. ఇంత దాదాపుగా $22 బిలియన్ పెట్టుబడిని 155 మన భారతీయ మూలాలు ఉన్నటువంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయగా దాదాపు 1.25 లక్షల ఉద్యోగాల్ని అక్కడ కల్పించడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఏంటి? అమెరికా నేల భారతీయ మూలాలు 2020లో మన భారతదేశ పరిశ్రమల సమాఖ్య CII చెప్పడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈరోజు ఈనాడు పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి ఎడిటోరియల్ పేజ్లో. అదేంటో చూసుకుంటే జూన్ 17 రోజున వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్. అంటే ఏంటి అంటే ఎడారీకరణ, కరువుపై పోరు దినోత్సవం. ఎడారీకరణ, కరువుపై పోరు దినోత్సవం జరపాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ నిర్ణయించగా ఈ 2020 సంవత్సరం యొక్క థీమ్ ఏమిచ్చారు? ఫుడ్, ఫీడ్, ఫైబర్. అంటే ఏంటి? ఆహారం, పశుగ్రాసం, పీచు పదార్థాలు. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి థీమ్స్, కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఏంటది? ఎడారీకరణ, కరువుపై పోరు దినోత్సవం అనేటువంటి ఈ జూన్ 17 ఈ రోజు ఇచ్చినటువంటి థీమ్ ఏంటి? 2020 సంవత్సరానికి ఫుడ్, ఫీడ్, ఫైబర్. అంటే 3Fs అన్నమాట. ఆహారము, పశుగ్రాసము, పీచు పదార్థాలు. సరే, మరి ఇంతకీ ఎడారీకరణ అంటే ఏంటి చూసుకుంటే మానవ కార్యకలాపాలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా శుష్క, అర్ధశుష్క, శుష్క ఉప ఆర్ద్ర ప్రాంతాలలో సంభవించేటువంటి భూక్షీణతనే ఎడారీకరణ అని చెప్పేసి అంటారనమాట. మరి ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది? భూక్షీణత ఎందుకోసం అవుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటి? అడవుల యొక్క నిర్మూలన, అడవుల్ని నరికివేస్తూ ఉండడం, అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, పశువుల్ని విపరీతంగా మేపడము, దాంతోపాటు విపరీతమైనటువంటి అర్బనైజేషన్, పట్టణీకరణ, పర్యావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు. సో ఈ కారణాల వల్ల ఈ యొక్క భూక్షీణత అనేది సంభవించి ఎడారీకరణ కింద ఈ భూములన్నీ కూడా మారిపోతున్నాయి. మరి దీని యొక్క పర్యవసనాలు ఏంటి? ఈ విధంగా మారితే అంటే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకోసము? భూమి యొక్క క్షీణత, సారం అనేది తగ్గిపోయింది అనుకోండి, ఇంకా పంటలు ఏం పండుతాయి? సో దాంతో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, ఆహార భద్రత తగ్గుతుంది. ఆహార భద్రత తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగితే దాంతోపాటు ఈ యొక్క డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయలేకపోయేసరికి, భూక్షీణత అనేది లేకపోయేసరికి గ్రామాలలో వ్యవసాయంపై ఆధారపడ్డటువంటి ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు అనేది మారడం జరుగుతుంది. సో ఒక్కసారి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఇబ్బందుల్లో పడ్డదనుకోండి, ఏమవుతుంది? పేదరికం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కారణాలు ఉంటాయి. దీంతోపాటు నీటి యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతోపాటు వరదల యొక్క సమస్య కూడా పెరగడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అడవులు ఉన్నాయనుకోండి, సింపుల్గా మనము ఈ ఉత్తరాఖండ్లో అప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు పైనుంచి వచ్చినటువంటి నీళ్లను అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం కొట్టేయడంతో కంప్లీట్ ఫ్లాట్గా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్లేస్, దాంతో ఆ వాటర్ అనేది, ఆ యొక్క వరద నీరు అనేది చాలా ఫోర్స్తో వచ్చి అక్కడ యొక్క కేదార్నాథ్లో ఉన్నటువంటి చాలామంది ఉపాధిని, చాలామంది ప్రాణాలని తీసేయడం జరిగింది కదా. సో ఈ విధంగా చెట్లు చేమలు ఉంటే ఏమవుతుందంటే వరదల యొక్క ఎఫెక్ట్ అనేది అవి తగ్గిస్తాయన్నమాట. అదేవిధంగా నీటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఎందుకోసం అంటే ఈ చెట్లు చేమలు లేవనుకోండి, భూమిలో లవణాల యొక్క శాతం అనేది పెరుగుతూ ఉంటుంది, వాటర్ కూడా పొల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వాటి యొక్క క్వాలిటీ కూడా పడిపోతుంది. సో ఈ విధమైనటువంటి కారణాలు మొత్తం కూడా ఈ ఎడారీకరణ వల్ల పెరుగుతాయి. మరి ఇండియాలో, మన భారతదేశంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే భూక్షీణత, ఎడారీకరణకు సంబంధించి ఇస్రో, మన భారతదేశం యొక్క ఇస్రో విడుదల చేసినటువంటి మ్యాప్స్ ప్రకారము 29.32% భూమి క్షయానికి గురైందని చెప్పేసి ఈ యొక్క మ్యాప్స్లో తెలవడం జరుగుతుందన్నమాట. ఇస్రో రిలీజ్ చేసినటువంటి మ్యాప్స్లో ఎంత? 29.32%. కానీ మన ఇండియా లాస్ట్ ఇయర్ యుఎన్కి, అంటే యునైటెడ్ నేషన్స్కి ఇచ్చినటువంటి నివేదికలో భారతదేశంలో 32.2% భూమి ఎడారీకరణ జరిగినట్లుగా మన భారత ప్రభుత్వమే అప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో ఎంత దారుణంగా భూమి అనేది క్షయానికి, అంటే మన యొక్క భూక్షీణతకు సారం మొత్తం పోతుందో చూసుకోండి. దాంతోపాటు ఈ పర్యావరణ మార్పులు,
ఎడారీకరణ, జీవ వైవిధ్య క్షీణతలకు సంబంధించి 1992లో బ్రెజిల్ సారథ్యంలో ధరిత్రి సదస్సు ఎర్త్ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. ఇందులో ఈ సమ్మిట్లో ఎడారీకరణ నియంత్రణకు కొన్ని తీర్మానాలు కూడా చేశారనమాట. దాంతోపాటు మన ఇండియా కూడా కొన్ని చర్యల్ని తీసుకుంది. అవి ఏంటి అంటే ఎడారి అభివృద్ధి కార్యక్రమము, తర్వాత వాటర్ షెడ్ కార్యక్రమాలు, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, భూ ఆరోగ్య కార్డులు అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు సమర్థవంతమైనటువంటి భూ నిర్వహణ పైన కూడా మన ఇండియాతో పాటు ప్రపంచం దృష్టి పెట్టాలి. దాంతోపాటు విస్తృత స్థాయిలో మొక్కల్ని నాటి పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. సేంద్రియ వ్యవసాయం పైన దృష్టిని కూడా పెట్టాలి. పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. మెరుగైన వ్యర్థాల నిర్వహణ ద్వారా భూ కాలుష్యాన్ని కూడా తగ్గించాలి. సో ఈ చర్యలు మొత్తం తీసుకుంటే కనుక ఖచ్చితంలో ఈ ఎడారీకరణ అనేది పెరగకుండా తగ్గించి వ్యవసాయాన్ని మంచిగా క్రమబద్ధంగా చేసుకుంటూ ప్రపంచ ఆహార భద్రత, మన భారతదేశం యొక్క ఆహార భద్రతను కాపాడుకుంటూ పేదరికాన్ని నిర్మూలిస్తూ సంపూర్ణమైనటువంటి పోషకాహారాలతోటి మనుషులంతా కూడా ఆహారాన్ని తీసుకుంటూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారితే ఆటోమేటిక్గా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క చర్యలు తీసుకోవడం వల్ల అటు ప్రజల యొక్క ఆరోగ్యము, వాళ్ళ యొక్క ఆదాయము, దేశం యొక్క భవిష్యత్తు, తర్వాత మన యొక్క భావితరాల యొక్క భవిష్యత్తులు కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి చర్యలు ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. వాళ్ళను మనం ప్రోత్సహించాలి, వారికి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. సో ఇవన్నీ కూడా ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే కనుక మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అదేవిధంగా మైండ్స్ అకాడమీకి చెందినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో దీనిలో మీరు సభ్యులు అవ్వండి. ఇందులో వచ్చేటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని చూసుకుంటూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. వీటితో పాటు మైండ్స్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ నోట్స్ని ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్లో మంచి మార్కులను సాధించి మంచి ఉద్యోగాన్ని పొందాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.